సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్. ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా నిజాయితీగా పరిపాలన సాగిస్తాము. మంచి పరిపాలన అందే విధంగా బాధ్యతలుగా ఉంటాము. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న కష్టాలు మాకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన అవినీతితో కౌలు రైతులు తగ్గిపోయారు. గత ఏడాది 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాము. 251 మండలాల స్టాక్ పాయింట్స్, 180 చోట్ల తేడాలు గుర్తించాము. వ్యవస్థీకృత మాఫియా మన దగ్గర నడుస్తుంది. చిత్తూరు నుంచి కాకినాడ వరకు ఆహార మాఫియా గ్రీన్ ఛానల్ రాన్ చేశారు. ఒక కుటుంబం కోసం ప్రజలకు చేరవలసింది నష్టపోయింది. రాష్ట్రంలో దాడులు కొనసాగుతున్నాయి. మాఫియాకు అధికారులకు సహకరించారు. ఇక అలా కుదరదు. ఒక్క ద్వారంపూడి కుటుంబానికి మేలు జరిగేలా చేస్తే ఊరుకోను. ఒక్క సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 33,600 కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. 1,600 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు వదిలేశారు. వారికి టెక్నికల్ with your permission, sir, I will get quite something. So he knows the nitty-gritties of the department also. How many plans just give a brief about the quantities that we do and the regular activity that is happening in the decided on this in our offices under the government currently we procured 1,50,000 out of 5,04,000 of the total products. 327.6 lakhs farmers paid, sir, and also CMR would have complete delivery తీసుకున్నాం. Scores 327.6 sir. And the regular activity that is happening in the district. There are also been taken from the directions.